భరద్వాజ గారు, రామ్ గోపాల్ వర్మ అరెస్ట్, కటకటాల వెనక రామ్ గోపాల్ వర్మ, మరి కాసేపట్లో రామ్ గోపాల్ వర్మని తీసుకెళ్ళిపోతారు, దాక్కున్న పరారీలో ఉన్న రామ్ గోపాల్ వర్మ. ఈ హెడ్లైన్స్ అన్నీ చూస్తున్నాం. మార్నింగ్ నుంచి అడావుడు చూస్తున్నాం. ఆర్జీవీ ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర ఏపీ పోలీసులు అడ్వకేట్లు అంతా. ఏమనిపిస్తుంది ఈ రామ్ గోపాల్ వర్మ ఇష్యూలో? మనం అంటే నోటీసులు సర్వ్ అయిన రోజే, నోటీసులు సర్వ్ అవుతున్నాయి అనే వార్త వచ్చిన రోజే పోలీసులు అరెస్ట్ చేశారు, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు, కొట్టేస్తున్నారు, జైల్లో చెప్పకూడు తింటున్న రామ్ గోపాల్ వర్మ అనే థంబ్నెయిల్స్తో వార్తలు సర్క్యులేషన్లోకి వచ్చేసినాయి. అయితే ఇలా నోటీసులు అందుకున్న చాలామంది తెల్ల జెండాలు ఎగరేశారు. అంటే ఎవరితో మొదలైంది ఇది? శ్రీరెడ్డితో మొదలై తను ముందు తెల్ల జెండా ఎగరేసి నన్ను మన్నించండి, నన్ను క్షమించండి, నన్ను అరెస్ట్ చేయొద్దు. ఆ తర్వాత పౌసాని వారు కూడా మొదట యుద్ధం చేసే యోధుడిలాగా మాట్లాడినప్పటికీ ఫైనల్గా ఆయన తెల్ల జెండా ఎగరేసి రాజకీయ సన్యాసాన్ని ప్రకటించాడు. అయిపోయింది. వర్మ గారు కంటెస్టింగ్ మోడ్లోకి వచ్చాడు. కంటెస్టింగ్ మోడ్లోకి వచ్చి ముందు అసలు ఈ కేసు క్వాష్ చేయండి అని చెప్పి ఓ పిటిషన్ వేసుకున్నాడు కోర్టులో. అది రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే మీరు వెళ్ళి విచారణకు హాజరవ్వండి, హాజరై మీరు ఏం చెప్పుకుంటారో అది చెప్పుకోండి, దాని మీద కదా కంటెస్ట్ అయ్యేది. ఇప్పుడే మీకు కేసు కొట్టేయమని ఎలా చెప్తారు, మెరిట్స్ ఏమిటో తెలియకుండా అన్న పద్ధతిలో వాళ్ళు పక్కకి పెట్టేశారు. అది అయిపోయింది. ఆ తర్వాత ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ ప్రయత్నాలు జరుగుతుండగానే, లీగల్గా ఈ ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో కూడా పోలీసులు అరెస్ట్ చేసే హక్కు అనివార్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈయన 2 సార్లు విచారణకి హాజరు కాల, 2 డేట్లు పోస్ట్ పోన్ అయినాయి. అంటే మొదటి డేటు ఈయన వెళ్ళలేదు, వాళ్ళకి సమాచారం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఈరోజు జరగవలసినటువంటి విచారణకి నేను రాలేనని అడ్వకేట్తో కబురు పెట్టాడు. ఇప్పుడు వీళ్ళ న్యాయవాది చెప్తున్న విషయం ఏంటంటే, వర్మగారి లాయరు వారు చెప్తున్నది ఏంటంటే, మీరు వర్చువల్గా విచారణ జరపచ్చు కదా, వర్చువల్గా విచారణలు జరుగుతున్నాయా లేదా అనేది పక్కన పెట్టేస్తే కోర్టుకి హాజరైన తర్వాత, జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వర్చువల్ విచారణలు కోర్టు చేస్తోంది. కానీ పోలీస్ ఇంట్రాగేషను లేకపోతే పోలీసు విచారణ వర్చువల్గా ఎలా చేస్తారు అనేది ప్రశ్న. అంటే ఈయన హాజరు అవ్వాలి, ముందు హాజరైన తర్వాత వాళ్ళు మాట్లాడి ఈయన దగ్గర నుంచి వివరణలు తీసుకుంటారు, అంతవరకే. అయితే ఈయన ముందస్తు బెయిల్ కోసం కోర్టులో వేసిన పిటిషన్లో నా మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించే ఛాన్సెస్ ఉన్నాయి అవును అని ఒక వాక్యం ఉంది. అది వర్మ వాంటెడ్గా చెప్పుండకపోవచ్చు. లాయర్లు జనరల్గా వాళ్ళు ప్రొఫెషనల్గా అలా రాసేస్తారు. అట్లా వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయింది. కోర్టు దాని గురించి ఇంకా డెసిషన్ ప్రకటించలేదు కాబట్టి ఈ లోపల పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. ఈ మధ్య ఇలాంటి కేసు ఒకటి చూసాం మనం, కస్తూరి గారికి కూడా హైకోర్టు సీరియస్గా చెప్పింది, అమ్మ నీకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదు, మీరు హాజరవ్వాలి, మీరు కాన్స్టిట్యూషనల్ వైలేషన్కి పాల్పడ్డారు అని చెప్పింది. కాబట్టి ఆవిడ ఇంకా ప్రయత్నాల్లో ఉండగా, సుప్రీంకోర్టు ప్రయత్నాల్లో ఉండగానే వాళ్ళు తీసుకెళ్లారు, ఇక్కడి నుంచే హైదరాబాద్ నుంచి తీసుకెళ్లారు. అది కూడా ఇప్పుడు ఈయన కోసం ఏపీ పోలీసులు వచ్చారు, ఆవిడ కోసం తమిళనాడు పోలీసులు వచ్చారు. ఇప్పుడు ఏపీ పోలీసులు వచ్చేసి ఈయన్ని తీసుకెళ్ళి విచారణ జరుపుతారు, అంతవరకే. ఈ విచారణ తర్వాత ఈ ఫైల్ కోర్టుకు చేరుతుంది. చేరిన తర్వాత మామూలుగా ఈయన్ని కస్టడీకి తీసుకుంటే బెయిల్ మూవ్ చేసుకుని బయటకు వచ్చేస్తాడు. జైలు అనేదానికి ఎందుకు జైలు అవాయిడ్ చేయాలనుకుంటున్నారు? ఎవరైనా సరే, అంటే యుద్ధం చేసినప్పుడు మీరు మాట్లాడిన మాటల మీద అవతల వాళ్ళు కేసులు పెట్టారు, మీరు ఆ మాటల మీద నిలబడి ఉంటే కేసులు ఫేస్ చేయాలి, కంటెస్ట్ చేయండి, యుద్ధం చేయండి. ఈయన తెల్ల జెండా ఎత్తే పరిస్థితుల్లో కనిపించలేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా కంటెస్టింగ్ మోడ్లోనే ఉన్నాడు ఆయన. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్కి ముందే ఏమన్నారు, నేను పాలిటిక్స్ మాట్లాడిన ఇంకా నాది సినిమాలకు పరిమితం అవుతా అని చెప్పి, ప్రొడక్షన్ హౌస్ సంబంధించి యాక్టివ్ అవుతానని చెప్పి చెప్పాడు కదా ప్రెస్ మీట్లో. చెప్పాడు. అంటే మొదట చాలా ఎగరేసింది నేనే కదా.
ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే అలీకి హైడ్రా నోటీసులు వచ్చినాయి. హైడ్రా కాదు, యాక్చువల్గా పంచాయతీ నోటీసులు వచ్చినాయి. అవును. ఆయన ఒక రిసార్ట్ వాళ్ళకి తన ఫామ్ హౌస్ని ఇచ్చాడు లీజ్కి. వాళ్ళు ఏదో నిర్మాణాలు చేపట్టారు అక్కడ. దాని నిర్మాణాలకు సంబంధించిన వ్యవహారాలకి ఈ ఏరియాలో అనుమతులు లేవు అనే ఉద్దేశంతో వాళ్ళు నోటీసులు సర్వ్ చేశారు. ఆయన సమాధానం చెప్పుకున్నాడు. అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను ఆల్రెడీ ఆ కంపెనీకి ఇచ్చాను కాబట్టి నిర్మాణానికి సంబంధించిన ఏ గొడవైనా వాళ్ళతో చూసుకోవాలి, మీరు వాళ్ళు మాట్లాడతారు అని చెప్పాడు. ఒకవేళ లీజుకి ఇవ్వటం చట్టపరంగా తప్పు అనుకుంటే కానీ నేను తప్పుకోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను అని చెప్పాడు. కానీ ఆలీ నోటీసులు అనగానే ఏపీ అనుకున్నారా, ఏపీ గవర్నమెంట్ నుంచి నోటీసులు. ఆలీ చాలా ముందే తెల్లజెండా ఎగరేసాడు కదా, ఇతని మీద కూడా నోటీసులు సర్వ్ అయిపోతున్నాయా? రెండోది, పోసాని కానీ శ్రీరెడ్డి కానీ వర్మ గారు కానీ వీళ్ళు మాట్లాడిన రేంజ్లో అలీ ఎప్పుడూ మాట్లాడలేదు. తన పద్ధతిలో తాను ఉన్నాడు. అయితే పవన్ కళ్యాణ్కి తనకి మధ్య జరిగిన విషయాల మీద మాత్రం ఆయన ప్రైవేట్గా వీడియోలు చేసి పబ్లిక్ డొమైన్లో ఉంచాడు, అంతవరకే. అక్కడ కూడా అతను ఎక్కడ కూడా లైన్ దాటి వెళ్ళలేదు. అయినప్పటికీ నోటీసులు ఏంటి అనే ఒక క్యూరియాసిటీ బిల్డ్ అయింది జనాలకి. ఆ క్యూరియాసిటీ లెవెల్స్ ఆ లెవెల్లో ఉండటం వలన ఇప్పుడు వర్మ అరెస్ట్ అనేది చాలా క్యూరియస్గా మారింది. వర్మ గారు నిజానికి ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు అనేది అర్థం కాని ప్రశ్న. అది మార్నింగ్ నుంచి వర్మ వర్మ కోసం వెతుకులాట, వర్మ పారిపోయాడు లేకపోతే దాక్కున్నాడు, ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఆయన అడ్వకేట్ చెప్తున్నది ఏంటంటే, ఆయన ఆల్రెడీ వేరే ముందస్తు ప్రోగ్రామ్స్తో ఉన్నాడు. అంటే ఆయన షెడ్యూల్ ప్రకారం కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. వాటి నుంచి బయటకు వచ్చి విచారణకు హాజరు కావడం సాధ్యం కాదు కాబట్టి మేము టైం అడుగుతున్నాం అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు ప్రొడక్షన్లో ఉన్నటువంటి సినిమాలు ఏమున్నాయి ఆయనవి అంటే, ఆయన ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు బాగానే టీవీ ఛానల్స్కి. ఈ టీవీ ఛానల్స్కి ఇస్తున్న ఇంటర్వ్యూ లాగానే అక్కడికి వెళ్ళి రావచ్చు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా. ఇస్తే అయిపోతుంది అక్కడికి. వర్మ మీద డెఫినెట్గా ఏ రకమైనటువంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశము ఉండదు. అయితే ఈయన చేసిన ట్వీట్లు, ఈయన చేసినటువంటి సినిమా క్లిప్స్, వీటి మీద అభ్యంతరాలు, వాటి మీద మాట్లాడతారు. ఆయన తప్పించుకోవడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ ఏంటంటే, ఆయన సినిమా సెన్సార్ అయింది, సెన్సార్ సర్టిఫికేట్ ఉంది ఆయన దగ్గర. సెన్సార్ అయిపోయినటువంటి దాని మీద వివాదం ఏమిటి అని అడగచ్చు. అయితే అంతకుముందు ఆయన ఓటీటీలో పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక మూవీ పెట్టాడు. అలాగే రెగ్యులర్గా ఆయన సినిమాల్లో చంద్రబాబుని అలాగే లోకేష్ని వీళ్ళని అంటే వాళ్ళని పోలినటువంటి పాత్రలను పెట్టి వాళ్ళ మీద రకరకాల అపహాస్యం చేసే పద్ధతిలో డైలాగుల్ని నడిపాడు. దానికి కూడా ఆయన దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు. అంటే పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలే తీసుకుని నేను చెప్పాను అని చెప్పచ్చు. అఫ్కోర్స్ అక్కడ ఏదైనా చెప్పొచ్చులే, కానీ ఫస్ట్ అయితే వెళ్ళట్లేదు, ముందు వెళ్ళి మాట్లాడాలి కదా. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వెళ్ళట్లేదు. వెళ్ళి మాట్లాడటం ద్వారా అవతల వాళ్ళని ఎక్స్పోజ్ చేసే అవకాశం ఇది. ఆ అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోవట్లేదు అనేది ప్రశ్న. మీరు మాట్లాడారు కదా, మాట్లాడిన దానికి మీరు వెళ్ళి యుద్ధం చేయాలి కదా. యుద్ధం నుంచి తప్పుకుంటే ఎవరైనా కావచ్చు, పోసాని కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, ఎవరైనా మీరు మాట్లాడిన మాటలు మీద మీరే నిలబడలేకపోతే మీ క్రెడిబిలిటీ క్వశ్చన్ అవుతుంది కదా రేపు పొద్దున. పవన్ కళ్యాణ్ మీద ఆయన గొడవ ఏంటి, వర్మ గారు మొదటి నుంచి చేస్తున్న విమర్శ ఆయన ఇన్కన్సిస్టెంట్గా ఉంటాడు అని, నిబద్ధత లేదు అతని దగ్గర అనేది. మరి మీ నిబద్ధత పరిస్థితి ఏమిటి? మీరు ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేశారు, ఆ ఆర్గ్యుమెంట్ మీద నిలబడి వెళ్ళి కంటెస్ట్ చేయండి, విచారణలో పాల్గొనండి, మీ అభిప్రాయాలు మీరు నిర్మోహమాటంగా చెప్పండి, మిమ్మల్ని ఏం చేయరాళ్ళు. ఎన్కౌంటర్ దాకా వెళ్ళదు విషయం. కాబట్టి ఆయన వెళ్ళి మాట్లాడటం వల్ల ఏంటంటే అవతల వాళ్ళని ఎక్స్పోజ్ చేసిన వాడు అవుతాడు కనీసం. ఆ ఎక్స్పోజ్ చేసే మూడ్లో కూడా ఆయన కనిపించట్లేదు, ఒక గొడవ. రెండోది, ఈ సెలబ్రిటీస్కి సంబంధించిన నోటీసుల గొడవ జరుగుతుండగా వీళ్ళు ఎవరినైతే సమర్థిస్తూ మాట్లాడి ఆ టైంలో అవతల వాళ్ళ మీద దాడులు చేశారో వీళ్ళు సమర్థించిన వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రకటన కూడా రావట్లేదు. పోసాని విషయంలోనూ రాలేదు,
అలాగే శ్రీరెడ్డి సందర్భంగానూ రాలేదు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ విషయంలో ఇంత గొడవ జరుగుతున్నా కానీ ఎవరు ఇన్వాల్వ్ అయినట్టు కనబడట్లా. అయితే వీళ్ళలో ఎవరైనా జైలుకి వెళ్తే పరామర్శకు వచ్చే ఛాన్స్ మాత్రం ఉంది. ఓకే, అది చూస్తున్నాం ఆల్రెడీ మనం. ఓకే. అంటే అంబటి రాంబాబు పేరున్నాని జైళ్ళకి వెళ్ళి పరామర్శించడం అనే కార్యక్రమం నడుస్తోంది. అలా రేపు వర్మ గారిని అరెస్ట్ చేస్తే ఆయన విజయవాడ జైల్లోనో లేకపోతే గుంటూరు జైల్లోనో ఉంచితే వెళ్ళి పరామర్శించవచ్చు. రెండోది వీళ్ళ మీద 3-4 స్టేషన్స్లో కేసులు ఫైల్ అవుతున్నాయి. అది భయపడుతున్నాడు ఈయన. అంటే ఈ 3-4 చోట్లకి తిప్పుతూ ఈ 4 కేసుల్లో వాయిదాలకు తిరగడంతోనే మన జీవితం అయిపోతుందా అనేటువంటి ఒక భయం ఉంది. అందుకని ఈయన ప్రధానంగా ఈ కేసుల నుంచి బయటపడాలని ట్రై చేస్తున్నాడు. అది కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ముందు మీరు వెళ్ళి విచారణలో పాల్గొని వారు ఏమడుగుతారో ముందు చూడాలి కదా. దాన్ని అవాయిడ్ చేయాలనుకోవడం ఖచ్చితంగా తప్పే. ఖచ్చితంగా ఆయన వెళ్ళి తీరాల్సిందే. వెళ్ళి సమాధానాలు చెప్పి ఇప్పటి ప్రభుత్వం తాలూకా నైజాన్ని ఎక్స్పోజ్ చేసే అవకాశం నాకు దొరికినందుకు ఆనందపడాలి ఆయన.